గోరఖ్పూర్లో అలా స్వామి దర్శనం చేసుకొని మేము మళ్ళీ మా ప్రయాణం కంటిన్యూ చేసాము. దాదాపు 3 అవర్స్ 4 అవర్స్ మనం జర్నీ చేస్తే కానీ నేపాల్ రాదు. సో ఇక్కడ చూసారా, ఈ ఒక పెద్ద బిల్డింగ్, ఇది మనకి ఇక్కడ నారాయణ చైతన్యాలాగా అక్కడ సరస్వతి విద్యామందిర్ అండి. చాలా పెద్ద బిల్డింగ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ బిల్డింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది మనకైతే ఇంతంత పెద్ద బిల్డింగ్లు సరస్వతి విద్యామందిర్లు ఉండవు అనుకున్నాను. సో మేము అక్కడి నుంచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ చేశాక ఈ ప్లేస్లో ఆగాం. పెద్ద హోటల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు టీ ఒకటి ఇవ్వడట, టీతో పాటు ఖచ్చితంగా పకోడీ కూడా ఇస్తాడట. దానికి డబ్బులు కూడా బాదుతాడు, అది వేరే విషయం. సో ఆ టీ అండ్ పకోడీ కోసం, పకోడీ ఉందండి, అద్భుతంగా ఒక్కొక్కళ్ళం 2 ప్లేట్లు లాగించేసామంటే నమ్మాలి. ఎందుకంటే చాలా బాగా, చాలా ఎక్సలెంట్గా, చాలా వేడివేడిగా చక్కగా, అందులో పొద్దుటి నుంచి 3